మహాసాగరాలు ఘోషిస్తున్నాయి. విపరీత కాల పోకడలకు తాళలేక సప్త సముద్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అపార వనరుల కేంద్రాలు, విలక్షణ జీవ వైవిధ్యానికి ఆలవాలైన సువిశాల సాగరాలను కలవరపెడుతున్న సవాళ్లు ఏంటి? వాటిని చుట్టుముడుతున్న వలయాలు ఏంటి? మరి ఆ విపరిణామాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు? అనంత సాగరాలను కాపాడుకునే దిశగా అడుగులు వేసేదెప్పుడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా ప్రపంచాన్ని సముద్రహితం దిశగా నడిపే ప్రయత్నం జరుగుతోంది. ఏటా వచ్చే అంతర్జాతీయ సాగర్ దినోత్సవం ప్రపంచ సాగరాల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతని గుర్తు చేస్తోంది. అవి బావుంటేనే మనమని హితబోధ చేస్తోంది. ఎగసిపడుతూ తీరాన్ని తాకే అలలు మానవాళి మనుగడకు మూలాలు. వందల దేశాల సరిహద్దులను కలిపిన, తన తీరాలతో ప్రపంచాన్ని ఒక్కటిగా మార్చిన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా నిలిచిన, అనంత ఘోషని దాచుకుని నిశ్శబ్దంగా పలకరించిన అది ఒక్క సముద్రానికే సాధ్యం. అన్వేషించాలే కాని వాటితో మన సంబంధం ఎక్కడా విడదీయలేం. అందుకే సాగర్ తీరం కలిగిన దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. తీరముంటే చాలు అద్భుతాలు చేసి చూపించవచ్చని ఎన్నో దేశాలు నిరూపించాయి. మనిషి మనుగడను శాసించే వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో అయితే సాగరాలే కీలక భూమిక పోషిస్తాయి. ఎన్నో నదుల్ని తనలో కలిపేసుకోవడంలోనే కాదు, మళ్లీ ఆ నదుల జీవధారల ఆధారంగా మారేవి సముద్రాలే. బంగారం పండించే భూముల కలకలలకు మూలాలు సాగరాలు. అందుకే ప్రపంచగమ్యం సాగరం వైపే ఉంటోంది ఎప్పుడు. అంతటి ప్రాధాన్యత ఉన్న సాగరాలిప్పుడు మానవాళి తప్పిదాలకు ఘోషిస్తున్నాయి. రోజురోజుకీ తీవ్రత పెరుగుతున్న ఆ సమస్యకు పరిష్కారంగానే ఈ ఏడాది సాగరాల దినోత్సవం సందర్భంగా సముద్రాల ఆరోగ్యమే పుడమికి హితమనే నినాదాన్ని తీసుకున్నారు. బాన్ కీ మూన్ మాటలు అక్షర సత్యాలు. అవి బాగుంటేనే భూమికి మనుగడ. ఆరోగ్యకరమైన సముద్రాలు ఉంటే ఉపాధి, ఆహారం, సంరక్షణ. ఎందుకంటే మనం పీల్చే ప్రాణవాయువు మొదలు వాతావరణ మార్పులకు అవే కేంద్రం. కోట్ల మందికి ఆహారమే జీవనాధారం. ఎన్నో జీవరాశులకు సముద్ర జలాలు, తీర ప్రాంతాలే ఆవాసం. భవిష్యత్తు మనుగడ సముద్రాలపైనే ఆధారపడి ఉంది అనేది అందుకనే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక సముద్రాలు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ప్రపంచ జనాభాలో సగం పైగా సాగర తీరాలకు 60 కిలోమీటర్ల పరిధిలో జీవిస్తున్నారు. 10-12% జనాభా మత్స్య, ఆక్వా రంగాలపైనే ఆధారపడి ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు స్పష్టం చేస్తోంది. అలా సముద్రాలు ఉపాధి, ఆహారం వంటి అవసరాలకు కేంద్ర బిందువులుగా మారాయి. 2012లో ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. వచ్చిన ఆదాయం $129 బిలియన్. మూడవ ప్రపంచవంతు ముఖ్య నగరాలు సాగర తీరాల్లోనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఎగుమతులు, దిగుమతులు 90% సముద్ర రవాణాతోనే జరుగుతున్నాయి. 190కి పైగా దేశాలు నౌకాశ్రయాల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఏటా లక్షల కోట్ల రూపాయల ఆదాయం సముద్రాలపై ఆధారపడి జరుగుతోంది. సముద్ర జలాలకు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలు ప్రపంచ దేశాల స్థూల జాతీయ ఉత్పత్తిలో 61% మేర ఉంది. ముఖ్యంగా ముడి చమురు రవాణాకు సముద్ర మార్గమే కీలకం. అవేగాక అపార సహజ వనరులు, వ్యూహాత్మక ప్రాబల్యాలకు కీలక స్థావరాలు కావడం వల్ల సాగర జలాలపై పట్టుకోసం దేశాలకు దేశాలు సిగపట్లు పడుతున్నాయి. ఉదాహరణకు దక్షిణ చైనా సముద్రాన్ని తీసుకుంటే అమెరికా, చైనా, వియత్నాం, భారత్, జపాన్ సహా పరిసర దేశాలన్నీ ఉద్రిక్త పరిస్థితుల్నే ఎదుర్కొంటున్నాయి. దేశీయంగా చూసుకున్న సముద్ర ఆధారిత ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు భారత్ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల కాలంలో గడిచిన 10 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఈ మ్యారిటైమ్ ట్రేడ్ అంటాం మనం, సముద్ర జలాల ద్వారా జరిగే వాణిజ్యం, అది ప్రపంచ వాణిజ్యపు రేటు కంటే, అంటే ప్రపంచ వాణిజ్యం తాలూకా రేటు 5% అనుకుంటే
మ్యారిటైమ్ జలాల ద్వారా జరిగే వాణిజ్యము 6% పైన ఉంది. అంటే వాణిజ్యం తాలూకా పెరుగుదల, సముద్ర జలాల గుండా జరిగే వాణిజ్యం పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల కంటే అధికంగా ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచ వాణిజ్యము సముద్ర జలాల ద్వారా జరిగే వాణిజ్యం మీద ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రతి దేశము సముద్ర జలాలపై తమ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరంలో పోర్టు ఆధారిత అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సాగరమాల ప్రాజెక్టు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పోర్టులు, ద్వీపాలు అభివృద్ధి చేయాలని సంకల్పించింది. 1 కోటి మందికి ఉపాధి కల్పించనున్నారు. వాటన్నింటి కోసం హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం ద్వారా జరిగే వాణిజ్యంలో కీలక భూమిక పోషించే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పర్యావరణ వ్యవస్థ ప్రయోజనాలు 59% సముద్రాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి సముద్రాలు ప్రశాంతంగా ఉంటే ఎంత లాభాల వర్షం కురిపిస్తాయో, కల్లోలంగా మారితే అంతకుమించి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. సునామీ, తుపాన్ల రూపంలో కకావికలం చేయడమే కాదు, పూర్తి వాతావరణ పరిస్థితుల్ని శాసిస్తాయి. కరవు, ఉరిమే ఎల్నినో అయినా, కుండపోత కురిపించే లానినో అయినా ఏర్పడేది సాగరాల్లో సంభవించే మార్పుల వల్లనే. పసిఫిక్ మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులతో ఏర్పడే ఎల్నినో ఎలాంటి కరువు పరిస్థితులు సృష్టించగలదో వరుసగా 3 సంవత్సరాలు ప్రపంచమంతా చవిచూసింది. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశానికి కీలకమైన రుతుపవనాలను ఎల్నినో ఈ మధ్యకాలంలో తీవ్రంగా ప్రభావితం చేసింది. ఫలితంగా తాండవించిన దుర్భిక్షం కలిగించిన నష్టం 6,50,000 కోట్ల రూపాయలు. భూతాపం వల్ల సముద్ర జలాల నీటిమట్టం పెరుగుతోన్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదేగాక సముద్ర జలాల ఉష్ణోగ్రతలకు తోడు సముద్ర ఉపరితలంలో కార్బన్ శాతం పెరుగుతుండడం తీవ్ర ఆమ్లీకరణకు కారణమవుతోంది. సెలినిటీ అంటే లవణ శాతం, సముద్ర జలాల లవణ శాతం మారడం, ఇవి ముఖ్యంగా ఉంటాయి. ఇప్పుడు లవణ శాతం ఎక్కువైందనుకోండి, ఎవాపరేషన్ తగ్గిపోతుంది. ఎక్కువ హీట్ అయితే కానీ మనకు ఎవాపరేషన్, తేమ శాతం పెరగదు. అదే ఇప్పుడు మన ఇండియాలో తీసుకున్నాం అనుకోండి, మనకు బ్రహ్మపుత్ర, గంగా ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్లో, మహానది, కృష్ణా, గోదావరి ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్లో డిశ్చార్జ్ అవుతాయి. కాబట్టి ఇక్కడంతా ఈ ఫ్రెష్ వాటర్ ఉండటం వలన లవణ శాతం తక్కువ. అందుకనే మనకు ఈ మాన్సూన్ సీజన్లో కూడా ఈ లవణ శాతం తక్కువ కాబట్టి ఎక్కువ ఆపరేషన్ అయ్యి వాయుగుండాలు, లో ప్రెషర్స్ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడతాయి. ఉదాహరణకు సముద్ర పక్షులనే తీసుకుంటే 1960లో జరిగిన అధ్యయనాల ప్రకారం వాటి 5% ఉదరాల్లో ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తిస్తే 2010 నాటికి 80% చేరుకుంది. అది 2050 నాటికి 99% చేరుతుందని అంచనా. లండన్లోని ఓ పరిశోధనా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఒక సముద్ర పక్షి కడుపులో 200 ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. సముద్ర జీవవరణ పరిస్థితులకు, అక్కడి పర్యావరణ సమతుల్యతకు అద్దం పట్టేందుకు కీలకమైన సముద్ర పక్షుల ఉనికి ఇలా ప్రమాదపు టంచుకు చేరుకుంటోంది. మరెన్నో సముద్ర జీవజాతులు ప్లాస్టిక్ కారక విష పదార్థాల వల్ల మరణిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం UNEP సముద్ర జలాల ఉపరితలంపై ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్న కారణంగా ఏటా $13 బిలియన్ నష్టం కలుగుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ నష్టాన్ని వ్యాపారపరంగానే చూడకూడదని, అనేక జాతులు అంతరించిపోతున్న వాస్తవాన్ని గుర్తించాలని UNEP ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా తీరంపై విపరీతంగా పెరుగుతున్న వ్యర్థాలు పర్యాటక రంగంపైన ప్రభావం చూపుతున్నాయి. షిప్పింగ్ పరిశ్రమకు కూడా సముద్ర జలాలపై పేరుకుపోతున్న ప్లాస్టిక్ తీవ్ర నష్టం చేస్తోంది. ప్లాస్టిక్, కాలుష్య ఉద్గారాల ద్వారా మత్స్య సంపదకు జరుగుతున్న నష్టానికి తోడు మితిమీరిన చేపల వేట మరో తీవ్ర సమస్యగా మారింది. అందువల్ల సముద్రాల్లో చేపల సంపద తీవ్రంగా తగ్గిపోతోందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అక్రమ వేట మత్స్య సంపద సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతోంది. ఇదే కారణంతో ఇండోనేషియాలో సగానికి పైగా పగడపు దిబ్బల మనుగడకే ముప్పు ఏర్పడింది. వాటిని సంరక్షించుకునే దిశగా 100 గ్రామాలు ఏకమై సముద్ర సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని అశాస్త్రీయ చేపల వేట నియంత్రించాయి. తీర ప్రాంతాల్లో పెరుగుతున్న పరిశ్రమల ఏర్పాటుతో వ్యర్థాలు నేరుగా సముద్రాల్లో కలుస్తుండడము అక్కడి జీవజాతుల ఉనికిని దెబ్బతీస్తోంది. రకరకాల ప్లాస్టిక్స్, రకరకాల బాటిల్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి సీలోకి వెళ్ళిపోవడం వల్ల అవి ఇక్కడ పొల్యూట్ అయిపోయి అక్కడ యానిమల్స్ ఉన్నాయి, వీటిని ఫిష్లు లేకపోతే అదర్ యానిమల్స్ ఏ ఫుడ్ అని కూడా తినేయడం, అది చచ్చిపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్, డొమెస్టిక్ సీవేజ్ వీటిని మనం దీంట్లోకి వదిలే ముందు వాటిని మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్లాంట్లోకి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్ చేసి
ఆ ట్రీట్ చేసిన తర్వాత టాక్సిన్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసేసి మిగతా వాటర్ని నీటిలోకి వదిలితే, సముద్రంలోకి వదిలితే కొంతవరకు మనం ఈ కోస్టల్ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఇలా అనేక రకాలుగా సముద్రాలకు పొంచి ఉన్న ముప్పును తప్పించే దిశగా ప్రతి ఒక్కరూ కలిసి అడుగు వేయాలి.